ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియా యాక్టివిస్ట్, వార్తా విశ్లేషకుడు అవుతు శ్రీధర్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ అరెస్ట్ చేశారు. శ్రీధర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించి అరెస్ట్ చేయించింది కూటమి ప్రభుత్వం. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియా యాక్టివిస్ట్, వార్తా విశ్లేషకుడు అవుతు శ్రీధర్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ అరెస్ట్ చేశారు. శ్రీధర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించి అరెస్ట్ చేయించింది కూటమి ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అవుతు శ్రీధర్ రెడ్డిపై అక్రమ కేసు అరెస్టుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అవుతు శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా కేసు నమోదు చేశారు. అవుతు శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆయన వివిధ ఛానల్లో విశ్లేషణలకు కూడా వెళ్తూ ఉంటారు. అయితే అతను గ్రూప్ 2కు సంబంధించిన ఒక అంశాన్ని ప్రశ్నించారు. దీంతో అది జీర్ణించుకోలేని ప్రభుత్వం అతని పైన తప్పుడు కేసు పెట్టింది, అక్రమంగా కేసు బనాయించింది. అయితే దాదాపు ఒక 20 మంది పోలీసులు వచ్చి అసలు పట్టాభిపురం, ఆయన అవుతూ శ్రీధర్ రెడ్డి పట్టాభిపురంలో నివసిస్తూ ఉంటారు. అయితే కొద్దిసేపటి క్రితం దాదాపు 20 మంది పోలీసులు వచ్చి అక్కడ బీభత్సం సృష్టించారు. అవుతూ శ్రీధర్ రెడ్డి ఇంట్లో ఉంటే బయటికి పిలిచారు. బయటికి పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తే వెంటనే కుటుంబ సభ్యులు దేని మీద అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఎఫ్ఐఆర్ ఉందా, ఏ కేసు కట్టారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు ఒక రకంగా కుటుంబ సభ్యులతో పాటు వాచ్మెన్ పైన కూడా దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేసి అక్కడ బీభత్సం సృష్టించారు. దీంతో చుట్టుపక్కల వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. నిజంగా పోలీసులు వచ్చి ఏమన్నా అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ తన దౌర్జన్యానికి పాల్పడి కుటుంబ సభ్యుల పైన దౌర్జన్యం చేసి, అలానే వాచ్మెన్ పైన దౌర్జన్యం చేసి చుట్టుపక్కల వారిని భయభ్రాంతులు గురి చేసి అత్యంత దారుణంగా కిరాతకంగా అవుతు శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అయితే ప్రాథమికంగా విజయవాడ పోలీసులు తీసుకువెళ్ళినట్లు కూడా సమాచారం. అయితే అవుతు శ్రీధర్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండి ఆయన గ్రూప్ 2కు సంబంధించిన ఒక అంశంపై ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తిగా ప్రశ్నించినందుకే ఈ ప్రభుత్వం గతంలో మనం చూసాం 4 నెలల నుంచి ఎవరైతే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఎలా అయితే అక్రమ కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేశారో ఇప్పుడు అవుతూ శ్రీధర్ రెడ్డిని కూడా అలానే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. పూర్తిగా దౌర్జన్య కాండకు పట్టాభిపురంలో దిగారు. పూర్తిగా వాచ్మెన్ పైన కుటుంబ సభ్యుల పైన దౌర్జన్యానికి దిగి చుట్టుపక్కల వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశారు పోలీసులు. ఓకే అశోక్.